ప్రతి ఒక్కరు కూడా గేట్ పెట్టుకునే విషయంలో ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు అనేది ఈ వీడియో యొక్క కాన్సెప్ట్. ఈ వీడియో మీరు జాగ్రత్తగా చూడండి, నిదానంగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల ముందర చెప్పినటువంటి కంటెంట్ మీకు అర్థం కాకపోవచ్చు, కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తే మీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. చూడండి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోండి. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. మీరు ఇక్కడ చూడండి, ఏ ఇంటికైనా కూడా గేట్ పెట్టే విషయంలో చాలామంది కూడా చేస్తున్నటువంటి చిన్న మిస్టేక్ ఏంటంటే, మనకు గేట్ విషయంలో 3 రకాలుగా చెప్పారు మన పురాతన శాస్త్ర ప్రకారం. ఒకటి ఉత్సంగ్, రెండవది పూర్ణబాహు ప్రవేశం, మూడవది హీనబాహు ప్రవేశం. గతంలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. ఒకసారి మన ఛానల్ని మీరు విజిట్ చేసిన వారైతే ప్రతి ఒక్క వీడియోను కూడా చూడండి. దేనికి ఒక వీడియోకి అవినాభావ సంబంధం ఉంటుంది అని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను, చాలా వీడియోస్లో కూడా చెప్పాను. కనుక మీరు మీ ఇంటికి ఫస్ట్ గేటు పెట్టుకునే విషయంలోనే చాలామంది పొరపాటు చేస్తుంటారు. 99 ఇళ్లకు మనం హీనబాహు ప్రవేశాలని చూస్తున్నాం. అసలు ఈ పూర్ణబాహు ప్రవేశం, హీనబాహు ప్రవేశం అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, మీకు అర్థం కావడానికి తూర్పులో ఒకవేళ మీకు రోడ్డు ఉంది అనుకుందాం. చాలామంది కూడా ఉచ్చ భాగాలు నీచ భాగాలు అని చెప్తున్నారు. కానీ ఉచ్చ భాగాలు నీచ భాగాలు అని చెప్పింది ఒక కాన్సెప్ట్ ప్రకారంగా మాత్రమే. తర్వాత ఈ ఉచ్చ భాగాలు నీచ భాగాలు అనేటివి స్థలానికి సంబంధించినవి మాత్రమే. ఇంటికి స్థలానికి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఈ స్థలానికి చెప్పినటువంటి ఉచ్చ నీచాలు కాస్త ఇంటిలోకి తెచ్చేశారు మన ఆధునిక వాస్తు పండితులు. అయితే మీరు ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు ఈశాన్యంలో గేట్ పెట్టుకుంటే, మనం గతంలో కూడా ఈ వీడియో చేసామండి, చూడండి. కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అయినా ఇస్తాను, చూడండి. ఈశాన్యంలో ఎందుకు గేట్ పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఈ ఆధునిక పండితులు చెబుతున్నట్టు ఇది ఉచ్చ భాగమనో ఇది నీచ భాగమనో కాదండి. ఒక ఇంటికి పూర్ణబాహు ప్రవేశంగా మనం ఎంట్రీ కావాలి అనేది, అంటే మనం ఏ టెంపుల్కి అయితే వెళ్ళి మనం క్రమంగా ప్రదక్షిణాలు చేస్తాము, ప్రతి ఒక్కరికి కూడా ఈ అంశం తెలుసు. ప్రదక్షిణా క్రమంగా మనం గుళ్ళో తిరుగుతాము, ప్రదక్షిణా క్రమంగా మనకు గుడి ఈ ఏవైతే ముఖద్వారాలు కానివ్వండి ఇవన్నీ ఉంటాయో ఆ ఇంటికి కూడా ప్రదక్షిణా క్రమంగా ఇంట్లోకి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్తో మనకు ఈ ఈశాన్యంలోకి గేట్ అనేది పెట్టడం జరిగింది. అసలు గతంలో అంటే దగ్గర మీరు ఒక 3 నుంచి 500 సంవత్సరాల కిందికి కనుక వెళ్తే, దాదాపుగా ఒక 200 సంవత్సరాలు వేసుకోండి మీకు అర్థం కావడానికి, ఉత్సంగు ప్రవేశాలు అనేటివే ఉండేటివి. అంటే మీకు గతంలో కనుక స్థలాలు తీసుకుంటే ఒక ఎకరాలో అరెకరం ఇల్లు అనేది ఉండేది. లేదు ఒక చిన్నపాటి ఇల్లు అయినా కూడా ఒక 500 గజాల నుంచి 800 గజాల మధ్యలో ఒక 300-400 గజాలలో ఒక చిన్నపాటి హౌస్ అనేది ఉండేది. దానికి మీకు ఈ విధంగా ముఖద్వారం పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ముఖద్వారానికి ఆపోజిట్లో గేట్ అనేది వచ్చేది. అంటే ఇది ఉత్సంగు ప్రవేశం అంటారు, దీనిని పూర్ణబాహు ప్రవేశం అంటారు. ఈ విధంగా చెప్పారు తప్ప ఉచ్చాలు నీచాలు అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పలేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా మైండ్లో పెట్టేసుకోండి. ఉత్సంగు ప్రవేశం దక్షిణానికి వచ్చినా సరే, ఒకవేళ మీకు దక్షిణంలో రోడ్డు ఉంది, మీరు దక్షిణంలో ప్రధాన ద్వారాన్ని మీరు పెట్టుకున్నారు, ఆపోజిట్లోనే పెట్టుకోండి. ఆపోజిట్లోనే ఒకవేళ మీకు ఉత్తరంలో రోడ్డు ఉంది, ఉత్తరంలో కూడా ఈ విధంగానే పెట్టుకోండి. ముఖద్వారం అనేది ఈ విధంగా పెట్టుకోండి, గేట్ అనేది ఈ విధంగా పెట్టుకోండి, సరిపోతుంది. అలాగే పడమరలో అయినా కూడా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ల ప్రకారం మీకు రాను రాను ఏమైపోతుందంటే, ఈ రోడ్ ఫేసింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా సగ భాగాలుగా చేసి ఫ్లాట్స్ అనేది చేస్తున్నారు. మీకు గతంలో తీసుకుంటే పొడవు కంటే వెడల్పు ఎక్కువగా ఉండేది, అంటే మీకు రోడ్ ఫేసింగ్ ఎక్కువగా ఉండేది, ఇట్లా తక్కువ ఉండేది. ఇప్పుడేమైపోతుంది, మీకు వెనకాలకు ఎక్కువగా వెళ్తుంది, ఈ రోడ్ ఫేసింగ్ అనేది తక్కువ వస్తుంది. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఒక 15 ఫీట్లలో మీకు మెట్లు వేసుకోవడం కానివ్వండి, పార్కింగ్ కానివ్వండి, చాలా ఇబ్బందులు. అందుకే చాలామంది కూడా తూర్పు ఫేసింగ్ వాళ్ళు తూర్పు ఈశాన్యం కట్ చేసి కార్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద మిస్టేక్.
ఒకవేళ మీకు పార్కింగ్ కావాలి అంటే ఈ మొత్తం కూడా మీరు తీసుకోవచ్చు. కానీ కమర్షియల్ బిల్డింగ్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇది సగభాగానికి తీసుకొని ఇదంతా కూడా ఆగ్నేయంగా, ఇదంతా కూడా కార్ పార్కింగ్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీనివల్ల ఈ ఇంటికి ఆగ్నేయం పెరిగిన దోషం ఏర్పడుతుంది, ఇదంతా కూడా ఈశాన్యం కట్టైన దోషం ఏర్పడుతుంది. ఆ ఇంట్లో అభివృద్ధి అనేది ఉండదు. మీకు సాక్ష్యాలతో సహా గత వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. ఈశాన్యం కట్టైనటువంటి ఇంట్లో అభివృద్ధి అనేది ఉండదు. ఆగ్నేయం పెరిగినటువంటి ఇళ్లలో అనారోగ్యాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఒక ఇల్లు షేప్ అనేది ఈ అవుటర్ అంతా కూడా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్లో మాత్రమే ఉండాలి. మనం మెట్ల కింద ఈ బాత్రూములు పెట్టడం వల్ల కానివ్వండి, ఒకవేళ మీరు గత వీడియోస్లో కూడా చెప్పాను, కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను చూడండి. మెట్ల కింద బాత్రూమ్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఎప్పుడు ఈ వీడియో చూడండి, దీని కింద ఇస్తాను చూడండి, జాగ్రత్తగా చూడండి, తెలుసుకోండి. ఎట్లా పడితే అట్లా మన మెట్ల కింద బాత్రూమ్స్ ఇవ్వడానికి ఉండదు, ఇవ్వచ్చు. ఎలాంటి నియమాల ప్రకారం ఇవ్వాలి అనేది ఆ వీడియోస్లో ఉన్నాయి చూడండి, తెలుసుకోండి. ఇలాంటి ఇబ్బందులు పడి మీరు ఈ హీనబాహు ప్రవేశాల ద్వారా ఇంట్లోకి ప్రవేశించకండి. మీ ఇల్లు నంబర్ 1గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటికి మీరు చేసే మొట్టమొదటి పని ఈ గేటు పెట్టుకునే విషయం. దీనికి మించిన అదృష్టం అనేది ఉండదు. ఎందుకంటే ఇంట్లోకి మీరు వెళ్ళాలన్నా, ఇంటి నుంచి మీరు వెళ్ళాలన్నా కూడా మీకు గేటు, ప్రధాన ద్వారం రెండు తప్పనిసరి కరెక్ట్ ప్లేస్లోనే ఉండాలి. ఈ రెండు ఖచ్చితంగా మీరు పాటించండి, ఆలోచించండి. ఇంకొకటి, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మీరు 1కి 2 సార్లు ఆలోచించండి. ఇల్లంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ బద్దలు కొట్టాలి, ఆ గేట్ తీసి ఇక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడే 1కి 2 సార్లు మీ లోకల్లో ఉన్న సిద్ధాంతిని కానివ్వండి, లేకపోతే మీకు నచ్చినటువంటి సిద్ధాంతాలను కానివ్వండి పిలిపించి ఒక్కసారి క్రాస్ చెక్ చేసి అనేది చెక్ చేసుకోండి. ఈ ప్లాన్ కరెక్షన్ అనేది ఒకసారి చూయించుకోండి. దీనివల్ల ఈ లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి మనం కట్టినటువంటి ఇంటికి వాస్తు లేకుండా కట్టుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి మన ఛానల్ మీరు విజిట్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో పురాతన వీడియోస్ అండి, ఏవి కూడా ఆధునిక పండితుల ఈ ఎవరైతే వీళ్ళు చెప్తున్నారో అంటే ఉచ్చ నీచాలు, బరువులు, ఎత్తు పల్లాలు ఇలాంటి నియమాలతో మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉండవు. మనవన్నీ కూడా పురాతన శాస్త్ర ప్రకారం మన పూర్వీకులు, మన మహర్షులు చెప్పినటువంటి ఎన్నో నియమాలతో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసినటువంటి 10 మందికి పంపించండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఒకవేళ వాళ్ళ ఇంట్లో కనుక ఉంటే వాళ్ళు ఈ వీడియోస్ చూసుకొని ఎలా మార్చుకోవాలి అనేది ఒక అవగాహన తెచ్చుకొని ఇవన్నీ కూడా మార్చుకుంటారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.